ఓం శ్రీ మహాలక్ష్మీ దేవియే నమః. జై హనుమాన్, జై శ్రీరామ్. జూన్ 23వ తేదీన సోమవారం ప్లస్ మాస శివరాత్రి వస్తుంది. ఈ రోజున పూజ పరిహారం ఏంటో చూద్దాము. ముందుగా మాస శివరాత్రి అనేది ప్రతి నెల అమావాస్యకు ముందు వచ్చే బహుళ చతుర్థి రోజున జరుపుకునే పండుగ. ఇది శివునికి అంకితం చేయబడిన రోజు మరియు భక్తులు ఉపవాసం ఉండి శివుణ్ణి పూజిస్తారు. మాస శివరాత్రి ప్రాముఖ్యత ఏంటో చూద్దాం. మాస శివరాత్రి అనేది శివునికి ఎంతో ప్రీతికరమైన రోజుగా భావిస్తారు. ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి శివలింగానికి అభిషేకం చేసి పూజలు చేస్తారు. ఈ పవిత్రమైన రోజున శివుణ్ణి పూజించడం వలన రాహు కేతు గ్రహ దోషాలు తొలగిపోతాయని, సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు. మరియు కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాశ్చర్యము వంటి దుర్గుణాలు తొలగిపోతాయని నమ్ముతారు. మరియు అలాగే భక్తులు ఉపవాసం కూడా ఉంటారు. శివలింగానికి పాలు, పెరుగు, తేనె, పంచామృతాలతో అభిషేకం చేస్తారు. శివలింగానికి బిల్వపత్రాలు, పుష్పాలు, గంధం సమర్పించి శివమంత్రాలు పఠిస్తారు. శివునికి ఎంతో ఇష్టమైన ప్రదోష వేళలో పూజ చేయడం మంచిది. భక్తులు శివభజనలు, కీర్తనలు చేస్తూ శివుణ్ణి స్తుతిస్తారు. అదేవిధంగా ఈరోజు పరిహారం ఏంటో చూద్దాం. జూన్ 23వ తేదీన సోమవారం ప్లస్ మాస శివరాత్రి రెండూ కూడా కలిసి రావటం చాలా విశేషం. ఇటువంటి రోజు విద్య, ఉద్యోగం, వృత్తి, వ్యాపారం, కుటుంబ సమస్యలు ఉన్నటువంటి వారు నవగ్రహాల చుట్టూ తిరుగుతూ నవగ్రహ శ్లోకాన్ని పఠించడం మంచిది. ఈ శ్లోకాన్ని పఠిస్తూ నవగ్రహ ప్రదక్షిణలు చేయండి. తప్పకుండా విజయం సాధిస్తారు. ఈ రోజున ఖచ్చితంగా నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం మంచిది. తప్పకుండా ప్రయత్నించి చూడండి. గ్రహాలు అనుకూలిస్తాయి.